దాసనారాయణరావు గారిది మాయాబజార్ చేస్తున్నాను. చేస్తుంటే 12 పాటలు దగ్గర దగ్గర. భైరవద్వీపంలో మీరు చేసిన 8 రాగాలతో తుంబుర నారద నగరం ఆ పాట, అలాంటి పాటకి నేషనల్ అవార్డు మిస్ అయింది. ఎందుకు? నాకు అది గుమ్మడి వెంకటేశ్వర గారు చెప్పారు, నీకు రావాల్సిన అవార్డు అయ్యా దానికి. అది ఎందుకో మీకు సింగింగ్ వైపు లేదు సార్ ఇంట్రెస్ట్? అంటే నాకేమో మా అన్నయ్య చనిపోయిన తర్వాత బాలు గారి మరణం మిమ్మల్ని బాగా బాగా ఇబ్బంది అంటే సడన్ షాక్. అది టైం వచ్చిన తర్వాత, ఆ టైం వస్తే మనకి ఒక పొర కప్పేస్తుంది అంతే. సినిమా కమర్షియల్గా హిట్ అయితే మీరు ఇంకొక స్థాయిలో ఉండేవాళ్ళంగా. ఈ మాట నాకు చిరంజీవి గారు చెప్పారు. అంటే నేను చెప్పాను, నా తప్పు కాదు కదా సార్. మ్యూజిక్ డైరెక్టర్స్ రెమ్యునరేషన్ ఎలా ఉండేది ఆ రోజుల్లో? చాలా తప్పు. చాలా తక్కువ. అంటే తప్పు అంటే అప్పటికంతే. ఇప్పుడు రామారావు, నాగేశ్వరరావు లాంటి మహానుభావులే 15 కోట్లు 20 కోట్లు తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు. మనకి దొరకని అదృష్టం వాళ్ళు దొరికింది. అమ్మాయ మీ హైయెస్ట్ రెమ్యునరేషన్ ఎంతండి? హైయెస్ట్ పేమెంట్ నేనే రూపాయి వాళ్ళ. మా అబ్బాయి 4 ఏళ్ళు రెహమాన్ గారికి, కీరవాణి గారికి ఆస్కార్ వచ్చింది. మీరు ఎలా దాన్ని చూస్తారు? నేను దాని పెద్ద ఈ జనరేషన్లో మీకు బాగా నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరు ఉన్నారు? నాకు మణిశర్మ ఇష్టం. ఎందుకంటే సో అతను పర్ఫెక్ట్ నా దృష్టిలో. కానీ చాలామంది మీరు అన్నట్టు ఆయనకి సరిగమలు కూడా రావు, నోట్స్ రాదు అని చెప్తుంటారు కదా. ఏది రాకపోయినా ఏదో ఒకటి ఉంది కదా. అవును.